గాజువాక మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. బాణసంచా దుకాణంలో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పారు. తమ్ముడు కొట్టు గజ్జల గల తమ్ముడు కొంచెం విశాఖ గాజువాక మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. బాణసంచా దుకాణంలో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏంటి ప్రధానంగా కారణం, ఏం చెప్తున్నారు ఫైర్ సేఫ్టీ అధికారులు, ఏంటి అప్డేట్స్? నవీన్, విశాఖలో కొత్త గాజువాక ప్రాంతంలో ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే కణితి రోడ్ లో మార్కెట్ లో బిజీగా ఉంటుంది. ఈ క్రమంలో ఈ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను ఇప్పటికిప్పుడే చెప్పలేమని చెప్తున్నారు. కానీ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని కూడా ఫైర్ సిబ్బంది అంచనా వేస్తున్నారు. పక్క షాపు వాళ్ళు వెల్డింగ్ పనులు చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తుంది. అయితే ఈ బాణాసంచా షాప్ అనేది వర్తక సంఘం దీనిపైన ఎప్పటి నుంచి కూడా జనావాసాల మధ్య, అదేవిధంగా మార్కెట్ యార్డ్ లో ఇటువంటి ప్రమాదకరమైన షాప్ ఉండడం హానికరం. అదేవిధంగా ప్రమాదం కూడా అవుతుంది. ఇటువంటి ప్రమాదాలు జరిగే టైంలో జనాలు ఉంటారు, మార్కెట్ కూడా బిజీగా క్రమంలో ఏదైనా ప్రమాదాలు సంభవించవచ్చు అనేది కూడా వారి నుంచి ఒక డిమాండ్ కూడా ఉంది. అయితే ఈ రోజు ఉదయం ఆ షాప్ ఓనర్ కూడా లేరు, ప్రజెంట్ ఆయన సమయంలో ఊర్లో కూడా లేరని చెప్తున్నారు. ఈ క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. అయితే వెంటనే స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కానీ ఎటువంటి హాని జరగలేదు. దీంతో అధికారులు, స్థానికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇటీవల మధ్య కాలంలో మనం చూడొచ్చు, గాజువాకలో షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, మనం రీసెంట్ గా ఒక షాప్ లో దగ్గరైన పరిస్థితులు చూడొచ్చు. జనావాసాల మధ్య గతంలో ఎటువంటి ప్లాన్లు కానీ పర్మిషన్స్ కానీ లేకుండా పెట్టడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని జనావాసాల నుంచి కూడా దూరంగా ఉంచే విధంగా కూడా చర్యలు చేపట్టాలని కూడా వారు అధికారులకి డిమాండ్ చేస్తారు. ఈ షాప్ మాత్రం కారణాలుగా ఉంది. సంవత్సరాల తరబడి ఈ మార్కెట్ యార్డ్ లో ఉండడంతో దీనిపైన వర్తక సంఘం కూడా ఇక్కడ ఈ షాప్ తొలగించాలంటూ కూడా చాలా మంది అర్జీలు కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికైనా ఈ షాప్ ను అక్కడి నుంచి తొలగించి వేరే చోటుకు పెట్టగలిగితే ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా దాన్ని సకాలంలో స్పందించి మాటలు ఆఫ్ చేసే అవకాశం ఉంటుంది. ఇటువంటి ప్రమాదాలు కానీ ఇటువంటి బిజీ ప్రాంతాల్లో, రద్దీ ప్రాంతాల్లో జరిగినట్లయితే ప్రమాదం మరింతగా సంభవించి అనుకోని ఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి ఇటువంటి బాణాసంచా అలాంటి ప్రమాదకరమైన షాపుల్ని జనావాసాలు, అదేవిధంగా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉంచాలని కూడా అక్కడున్న స్థానికులు కూడా అధికారులు విజ్ఞప్తి చేస్తారు. నవీన్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.